రోజు అమ్మవారి యొక్క స్వరూపంగా అన్నపూర్ణాదేవిగా ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారు. మరి ఎక్కడ ఫోటో చూసినా ఎట్లా చూసినా సరే అమ్మవారు పరమేశ్వరుడికి భిక్ష వేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. దాని చిన్న ఆంతర్యం ఏమిటంటే, కథ ఏమిటంటే, దక్షయజ్ఞం అయిన తర్వాత శచీదేవి ఉన్నటువంటి అమ్మవారు పార్వతిగా ఉద్భవిస్తుంది. ఉద్భవించినటువంటి పార్వతీదేవి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈశ్వరుని వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది. పరమేశ్వరుడు కైలాసంలో హిమాలయ పర్వతాల్లో జపం చేస్తూ ఉంటాడు. మరి అటువంటి జపం చేసినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలుస్తుంది. ఆవిడ కూడా ఆ స్వామిని స్మరించుకుంటూ ఉంటుంది. అయినా పరమేశ్వరుడు జపంలో ఉంటాడు కాబట్టి ఆ స్వామికి తెలియదు అమ్మవారు అట్లా చేస్తుందని చెప్పి. అప్పుడు మన్మధుడు బాణం వేస్తే కనుక పరమేశ్వరుడు కోపించి మూడో నేత్రాన్ని తెరిచి ఆ మన్మధుడిని భస్మం చేస్తాడు. భస్మం చేసిన తర్వాత పరమేశ్వరుడు లేచి వెళ్ళి బయలుదేరతాడు. వేరొక చోటకి జపం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి బయలుదేరతాడు. అప్పుడు పార్వతీదేవికి నారద మహర్షి కనిపించి చెబుతాడు, నువ్వు కాశీ వెళ్ళమ్మా, పరమేశ్వరుడు కాశీ వస్తాడు, అన్నదానం చేయి ప్రతి ఒక్కరికి కూడా అని చెబుతాడు నారద మహర్షి. అట్లాగే అమ్మవారు ఆ యొక్క మాటలకి శిరసాహించి ఆ నారద మహర్షి చెప్పిన మాటని కాశీకి వెళ్తున్న అమ్మవారు. కాశీకి వెళ్ళిన అమ్మవారు ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తుంది. అన్నదానం చేసిన సందర్భంలో పరమేశ్వరుడు కూడా ఆ అన్నదానాన్ని స్వీకరించడానికి వస్తాడు. అక్కడ అమ్మవారు గ్రహిస్తున్నారు. గ్రహించి అమ్మవారు చేయబట్టుకుంటుంది స్వామివారి చేయి. అప్పుడు జ్ఞాన దృష్టిలో ఆ పరమేశ్వరుడికి తెలుస్తుంది. అప్పుడు వారిద్దరూ పరిణయం మారుతూ ఉంటారు. వివాహం జరుగుతుంది. దాని ఆంతర్యం ఏమంటే, భిక్ష వేసింది అందుకే అమ్మవారు పరమేశ్వరుడు. అది దాని ఆంతర్యం. చక్కగా ఈరోజు పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల మనకి అన్నపానేచ సర్వదా, అన్నానికి ఆహార పదార్థానికి ఎప్పుడూ లోటు ఉండదని చెప్పి ధర్మంలో చెప్పబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ అన్నపూర్ణాదేవిని తలుచుకోండి, నమస్కారం చేసుకోండి. చెప్పండి, ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమో